నాడు రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచిన మీరు నేడు చంద్రబాబు నాయుడు గారి వెంట నడుస్తున్నారు. ఒక్కటి చెప్పండి సూటిగా, మనకు పరిపాలన విషయంలో రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏముందంటారు? ఇప్పుడు పరిపాలన విషయంలో అదొక టైపు పరిపాలన, ఇదొక టైప్ పరిపాలన. ఆ టైప్ ఏమి, ఈ టైప్ ఏమి? ఇప్పుడు దాంట్లో అది టైప్ ఏమంటే ఈయన ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని సబ్జెక్టులు ఆయన తెలుసుకొని జరుగుతున్నారు అనుకుంటాడు. రాజశేఖర రెడ్డి గారు తెలుసుకోకుండా చేస్తారా? అది కొద్దిగా వాళ్ళకు ఫ్రీడమ్ ఉండేది. ఈయన మంచి జరగాలనే దానికోసమే ఎక్కడ పరిపాలన గాడి తప్పుతుందనే ఉద్దేశంతో తను అబ్జర్వేషన్లో ఉండి జరగాలంటుంటాడు. అంటే ఆయన చెడు జరగాలనే ఉద్దేశంతో చేసేవారు. అంటే ఇప్పుడు దాంట్లో విపరీతంగా సంపాదించుకున్నారు అందరూ, ఫ్రీడమ్ ఇచ్చి మంత్రులందరూ కూడా. ఎవరెవరు ఎంతెంత సంపాదించాడు లెక్కలు ఏమైనా ఉన్నాయా? లెక్కలు ఎట్టొస్తాయి, మనం రాసుకుంటాడా? ఏమైనా తెలుసుకున్నారేమో అట్లా లెక్కలని? అందరూ సంపాదించుకున్నారు, కానీ ఈ ప్రభుత్వంలో అట్లా మళ్ళీ లెక్కలు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించాడని ఎట్లా చెప్తారు? అట్లా దానికి లెక్కలు ఉన్నాయంటారా? ఇప్పుడు అధికారం ఉండబడిన చోటికి, ఎక్కడైతే గుంత ఉండబడిన చోటికి నీళ్లు పోతాయి, బెల్లం ఉన్న చోటికి చీమలు వస్తుంటాయి. అట్లా అధికారానికిలో 1,00,000 కోట్లు సంపాదించినాడా, 2,00,000 కోట్లు సంపాదించినాడు అనేది పక్కన పెడితే సంపాదన అయితే జరిగింది. ఇప్పుడు ఆస్తులన్నీ జప్తులు చేసినారు సిబిఐ వాళ్ళు. దాదాపు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తులు చేసినారు. సరే, అవన్నీ సిబిఐ వాళ్ళు జప్తు చేశారు, అవన్నీ మనం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేస్తే 1,00,000 కోట్లు సంపాదించాడు. చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చే 2 ఎకరాల నుంచి 2,000 కోట్లు అధిపతి అయ్యారంట. అంటే దీనికి లెక్కలతో చెప్తున్నారా, ఊరికే ఊహాగానాలు అంటారా? ఇప్పుడు మనం లెక్కలు అనేది మనం ఏం చూస్తామా? ఊరికే నోటికి ఏదో మాట చెప్పేస్తాంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అటువంటి ఆరోపణ అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద అదే ఆరోపణ ఉంది కదా, అది వాస్తవం కాదు. చంద్రబాబు నాయుడు మా దగ్గర ఉన్న కేసులన్నీ కూడా కోర్టులు కొట్టేసినాయి కదా, ఆయన ఏం లేదు. 2 ఎకరాల నుంచి 2,000 కోట్ల అధిపతి అయ్యాడు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఆయన భార్య బిజినెస్ చేస్తూ ఉంది, హెరిటేజ్ అనే ఫ్యాక్టరీ పెట్టినారు, దాని ద్వారా ఏదో చేసినారన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉండబడిన కేసులన్నీ కోర్టులో ఎలాంటి రుజువులు కాలేదని తోసివేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీద కేసు రుజువు కాలేదు కదా, జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్నాయి, ఇంకా ప్రాసెస్ ఇప్పుడు స్టిల్ పెండింగ్ ఉన్నాయి. ఆస్తులు ఛార్జ్షీట్లు వేశారు, అది ఛార్జ్షీట్ లెవెల్కు నీకు చంద్రబాబు నాయుడు మీద కోర్టులో వేసిన వెంటనే ఆధారాలు లేవని కోర్టే కొట్టేసింది. ఈయన మీద కోర్టులో వేసిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వచ్చిన ప్రతిసారి కేంద్రంలో అనుకూలమైన పార్టీ ఉండడంతో వాళ్ళతో కాలబేరానికి వెళ్ళి కేసులు లేకుండా చేయించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదనేది కదా ఇక్కడ వాదన. అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి సోనియా గాంధీ దగ్గర మంచి అవకాశాలు ఉన్నాయి, ఆయన ఏదో చేయించుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉండబడింది ఏముందంటే సిబిఐ నిర్ధారిస్తూ ఉంది ఆయన అక్రమాస్తులు సంపాదించినాడు, నిమ్మగడ్డ ప్రసాద్ ఎంత పెట్టినాడు, వాళ్ళకు ఏ కంపెనీల పేర్లని చెప్పి వాళ్ళు ఎంత పెట్టినారు, ఏమీ లేని బోగస్ కంపెనీలు అని సృష్టించి ఆ బోగస్ కంపెనీల నుంచి దీంట్లోకి డబ్బు వచ్చేటట్టు పెట్టినారు. కలకత్తా నుంచి, బాంబే నుంచి, ఈ మాదిరిగా బోగస్ కంపెనీల నుంచి దీంట్లో డబ్బు వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి కదా, అందువల్ల సంపాదించినాడు అనేది అందరికీ తెలిసిన విషయం. మొత్తం మీద తీసుకుంటే 2 సార్లు ఓటమి చవిచూసిన మీరు మా ఐడ్రీమ్ మీడియా ద్వారా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఏమని సూచన ఇస్తారు? ఇప్పుడు మీడియా అనేది అవసరం, ప్రజలకు సమాచారాన్ని చేరవేసేది మీడియా, పత్రికలు. ఇవన్నీ నిష్పాక్షితంగా పనిచేయాలా, ప్రజలకు అన్ని సమాచారాలు అందుబాటులోకి ప్రొద్దుటూరు ప్రజలకు ఏమి ఇస్తారు? మీడియాకు పక్కన పెట్టండి, ప్రజలకు ఏం సూచన ఇస్తారు మీరు? మీడియా నిజాయితీగా పనిచేయాలా, ప్రజలందరూ కూడా బాగా నిజాయితీగా జీవించాలా, నిజాయితీగా వ్యాపారాలు చేయాలా, నిజాయితీగా ఆనెస్ట్గా ఉండాలా. మరి నేనైతే నాకు ఇంకా ఆరోగ్యం బాగా ఉంది కాబట్టి రాజకీయాలలో యాక్టివ్గానే ఉండాలనుకుంటున్నాను. మరో 10 ఏళ్ల పాటు కొనసాగుతారు? 10 ఏళ్ళు అనేది కాదు, ఇప్పుడు నాకు 72-73 పడింది. 93 ఏళ్ళు కరుణానిధి ఉన్నాడు, విజయభాస్కర్ రెడ్డి 80 ఏళ్ళ వరకు ఉన్నాడు. కానీ వరదరాజరెడ్డి గారికి పవర్ పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం, పవర్ లేకపోతే ఆయన ఉండలేడప్పా అంటారు కదా. అంటే పవర్ కోసమే టీడీపీ వైపు వచ్చాడు. నేను ఒకటి చెప్తాను చూడండి, నేను ఎవ్వరూ లేకుండా కూడా 1 రోజు 2 రోజులు ఉండగలను. ఉంటే అవిశ్రాంతంగా వాళ్ళతో పాలు పంచుకోగలను. నాకు 2 ఉన్నాయి, ఏమీ లేకుండా ఉండగలను,
ఉంటే వాటితో పార్టిసిపేట్ చేయగలను. నాకు లైక్స్ డిజ్లైక్స్ అనేది ఒకరిని లైక్ చేయడము డిస్లైక్ చేయడం అనేది ఉండదు. నిరంతరము సుస్థిరంగా ఉంటాను, సుస్థిరంగా రాజకీయాలు నడుపుతాను, సుస్థిరంగా నేను ఇంట్లో ఉండే ఫ్రీగా ఒంటరిగా ఉంటాను. నాకు అటువంటివన్నీ ఇది లేకపోయినా అది లేకపోయినా ఆయన దూరం అవుతుంది. ఆశలు లేవు అంటే రాజకీయ ఆశలు ఉన్నాయి, మళ్ళీ నువ్వు సంపాదించాలనే ఆశలు లేవు. కాబట్టి నిర్మలత్వంగా నేను ఎప్పుడూ ఉండగలుగుతాను. నిద్ర కూడా బాగా వస్తుంది నాకు. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.